సుగుణ టాక్ షోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు చికెన్ కర్రీ విభిన్నంగా అంటే కొంచెం నూతన పద్ధతిలో చేసే విధానం చూపిస్తాను. మీకు చేసుకోండి, తినండి, ఆనందించండి. కడిగి పక్కన పెట్టుకున్నాం. దీంట్లో కొంచెం అల్లం వెల్లిపాయ, ఉప్పు, కారం, పసుపు 3 వేసి చక్కగా కలుపుకొని పెట్టుకోవాలి. ఒక 5 ఉల్లిపాయలు, ఒక 5 టమాటాలు, ఒక 7-8 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టండి. టమాటాలు కోసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కావాల్సినంత నూనె వేసి 4 లవంగాలు, 2 చెక్క ముక్కలు వేస్తే కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయండి. పసుపు, ఉప్పు, కారం కావాల్సినంత వేసి వేగిన తర్వాత చికెన్ దాంట్లో వేయండి. వేసి కొంచెం కలిపి మూత పెట్టండి. తర్వాత కావాల్సినంత ఉప్పు, పసుపు, కారం వేయండి. కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టండి. మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం పెరుగు, ధనియాల పొడి, ఇంకేదైనా గరం మసాలా మీకు ఇష్టమైతే వేసుకోండి. కొంచెం ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వండి. తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేయండి. మళ్ళీ కొంచెం సేపు మగ్గనివ్వండి చాలు. మెత్తగా చక్కగా ఉడికిందండి. కలర్ చూడండి ఎంత బాగుందో. ఆహా, ఏమి రుచులేండి. చక్కగా తిని ఎంజాయ్ చేయండి. చపాతీలో తిన్నా పర్వాలేదు, వేడాన్నంలో తిన్నా పర్వాలేదు. చాలా బాగుందండి.